ఏ రకంగా ఇవాళ రాష్ట్రంలో మంత్రులుగా చలామణి అవుతున్నట్టు కొంతమంది పెద్దలు దందాలకు పాల్పడతా ఉన్నారు, దోపిడీకి పాల్పడతా ఉన్నారు అనే అంశాల్ని పుంకానుపుంకాలుగా బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుతూ వస్తూ ఉంది. ఆ కోవలోనే అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ను, మైనింగ్ డిపార్ట్మెంట్ను, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డిపార్ట్మెంట్ను, తర్వాత మొత్తం సంబంధిత ప్రభుత్వ యంత్రాంగాన్నంతా కూడా జేబు సంస్థలుగా మార్చుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనేటువంటి ఒక పెద్ద మనిషి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉంటూ భూదందాలకు పాల్పడమే కాకుండా విచ్చలవిడిగా ఇవాళ అక్రమ మైనింగ్ ఎట్లా పాల్పడుతుండు అని చెప్పని ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టుగా మీడియా సాక్షిగా మేము తెలంగాణ సమాజానికంతా కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. మానసా హిల్స్ అనేటువంటి ఒక ప్రాంతంలో కేజీఎఫ్ తరహా, మనమందరం కేజీఎఫ్ 2, 1 అని చెప్పని సినిమాలు కూడా చూసినాం. అదంతా ఒక మైనింగ్ మాఫియా గాళ్ల సినిమా. అది కేజీఎఫ్ మైనింగ్ మాఫియా గాళ్లను మరిపించేటట్లుగా, వాళ్ళని తలదన్నేటట్లుగా మానసా హిల్స్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క చలువతో, వారి యొక్క ప్రోద్బలంతో ఏ రకంగా మైనింగ్ మాఫియా జరుగుతూ ఉంది, తర్వాత ఏ రకంగా క్రషింగ్ జరుగుతూ ఉందని చెప్పని స్పష్టంగా మొట్టమొదటిసారి ఈ అంశం పైన గొంతెత్తి పొలికేక పెట్టింది శాసనసభలో ప్రతిపక్ష ఉపనాయకులైనటువంటి ఒక హరీష్ రావు గారు. వారు మొట్టమొదటిసారిగా దానిపైన పత్రికా సమావేశం పెట్టిండ్రు. శారదా పీఠం చెందినటువంటి ఒక గురుదేవుల వారు హరీష్ రావు గారిని పూజకు రమ్మని పిలిస్తే పోతూ పోతూ వారు చూసినటువంటి ఒక ఉదంతాన్ని, ఇదేమి ఇంత పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతూ ఉన్నది, ప్రభుత్వం ఏమైనా గుడ్డిగుర్రం పళ్ళు దొవుతుందా అని చెప్పని పత్రికల్లో మాట్లాడడంతో పాటు లోతైనటువంటి ఒక సమాచారంతో అటు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్లకు కంప్లైంట్ చేసినారు, జిల్లా కలెక్టర్ వారికి కంప్లైంట్ చేసినారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి కంట్రోల్ చేసినారు, జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినారు. ఇట్లా అనేక మంది కంప్లైంట్ చేసినప్పటికీ కూడా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా వ్యవహరిస్తూ విచ్చలవిడిగా గుట్టలు గుట్టలు గద్దలు లెక్క దోచుకపోతూ ఆ రోజు వందల కోట్ల రూపాయల స్టోన్ క్రషింగ్కు పాల్పడతా ఉంటే, బాధ్యత ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష పార్టీగా కేటీ రామారావు గారు, మా కార్యనిర్వాహక అధ్యక్షులు హరీష్ రావు గారి యొక్క ఆదేశాల మేరకు ఒక నిజ నిర్ధారణ కమిటీ ఆ రోజు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. దాంట్లో పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అభిలాష్ గారు, కిషోర్ గౌడ్ గారు, మా ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, కృషాంక్ గారు, నేను, ఇంకా చాలామంది బాధ్యత కలిగినటువంటి ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్లు అందరం కలిసి అక్కడికి పోవటమైంది. పోయినటువంటి ఒక మేము అక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషను లేదు, మైనింగ్ డిపార్ట్మెంటు పర్మిషన్ లేదు, కలెక్టర్ల పర్మిషన్ లేదు, లోకల్ ఆర్డీఓ ఎంఆర్ఓ పర్మిషన్ లేదు. స్థానిక పోలీసుల చలువతోటి గుండాగాళ్ల లెక్క మొత్తం పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ప్రజల ఆస్తులను విధ్వంసం చేస్తూ, ఎందుకంటే అది పర్యావరణం సంబంధించిందైనా లేకపోతే ప్రభుత్వ భూమి అంటే ప్రజల ఆస్తే, ప్రజల ఆస్తులను విధ్వంసం చేస్తూ మొత్తానికి వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక రాళ్లను తరలించుకుపోతూ ఉంటే దానిపైన కూడా మళ్ళీ కంప్లైంట్ చేసి సమ్టైమ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ మొట్టమొదటిసారి హరీష్ రావు గారు గొంతెత్తింది ఫిబ్రవరిలో. సమ్టైమ్ ఇన్ ద మిడ్ ఆఫ్ ద మార్చ్ నిజ నిర్ధారణ కమిటీ అక్కడికి వెళ్ళి మేమంతా వెళ్ళి చూసి వచ్చినాం. ఇవాళ ఎంత అండి డేటు? 5వ తారీఖు మే. మార్చ్ పోయింది, ఏప్రిల్ పోయింది, మే, అంటే దాదాపు 60 రోజుల తర్వాత